పలమనేరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా జయకృష్ణ బోర్వెల్స్కు చెందిన 2 లారీలు ఒకే నెంబర్ ప్లేట్తో ఉన్నట్లు గుర్తించారు. 2 వాహనాలు కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నాయని గుర్తించారు. ఈ లారీలకు సంబంధించిన సరైన రికార్డులు చూపించకపోవడంతో 2 లారీలను సీజ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నట్టు తెలిపారు. ప్రాంతంలో 2 వెహికల్స్ ఒకే నంబర్ మీద తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చి 2 బళ్ళు చూడడం జరిగింది. 2 బళ్లకు ఒకటే ఇంజిన్ నెంబరు, ఒకటే చాసిస్ నెంబరు ఉంది. మామూలుగా అయితే ఒక చాసిస్ నెంబర్కి, ఒక వెహికల్ నెంబర్కి ఒక చాసిస్ నెంబర్ ఉంటుంది. అటువంటిది ఈ 2 బళ్లకు ఒకటే చాసిస్ నెంబర్ ఉంది. ఏది జెన్యూన్, ఏది డూప్లికేట్ అనేసి 2 బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయలేదు. డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినాక ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే సీజ్ చేసి డిపోలో పెట్టడం జరుగుతుంది. సరే, ఇట్లా వాటికి జరిమానాలు లేదంటే సీజ్ ఏమైనా ఏం చేస్తారు దానిపై? ఫైన్ మొత్తం అది కర్ణాటక రిజిస్ట్రేషన్ అయిన బండ్లు అవి, ఆంధ్రావి కాదు అది. అక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో ఇక్కడ ట్యాక్స్లు ఏమున్నాయో మొత్తం బండ్లన్నిటికీ ట్యాక్స్లు పెనాల్టీలు కట్టించి క్లియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి రిపీట్ కాకోకుండా మేము కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాం ఫర్దర్. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.